మనకు 100 ఫీట్ రోడ్కి వచ్చేసి ఒక 14 గుంటల ఒక మడి రోడ్ ఫేసింగ్ ఇంతే ఉంటుంది, పొడుగు ఎక్కువ ఉంటుంది. ఇటు కూడా రోడ్ ఉంది, దీనికి 14 ఫీట్ల రోడ్ ఉంది. ఇటు పొడుగుగా ఈస్ట్ ఫేస్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ వస్తుంది. నియర్ బై విలేజ్ అంటే ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వచ్చేసి మనకు ఇదే సైట్ అండి. ఇది ఇక్కడ నుంచి కడిల్లు ఫినిషింగ్ నుంచి ఆ గెట్ వరకు ఇట్లా పొడుగుంటుంది బిట్టు. ఇది కూడా రోడ్డు వెనకాల వాళ్ళకి వెళ్ళడానికి 14 ఫీట్ల రోడ్తో ఉంటుంది. ఇక్కడ మనం మంచిగా గేట్ వేసేసుకోవచ్చు. ఇటు ఇటు ఇక్కడ మంచి దీనిలోకి రావడానికి అటు గెస్ట్ హౌస్ చేసుకోవచ్చు. ఇటు తోట, అది మనకు పశువుల షెడ్ ఉందండి. ఇక్కడ పశువుల కొట్టం ముంగట కూడా మనం చూడవచ్చు. ప్రీ కాస్టింగ్ వాళ్ళతోనే బాగుంటుంది సైటు. ఎదురుగా కూడా 1,60,000 రూపాయలకు ఫర్ గుంట చొప్పున చెప్తున్నారు. డబుల్ రోడ్కే కాబట్టి, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు కాబట్టి మీరు చూడవచ్చు. ఒకటే లెవెల్ ఉంటుంది. సాయిల్ పరంగా చూస్తే రెడ్ సాయిల్, చిన్న బిట్టు 14 గుంటాస్, 1,50,000 గుంట డబుల్ రోడ్కి. హైవే నుంచి ఒక 7-8 కిలోమీటర్ లోపలికి, మళ్ళీ డబుల్ రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్కి. ఇది చూడవచ్చు మీరు. ఎక్కడ బోర్ వేసినా పడుతుంది. వరి వేసారు, ఫుల్ వాటర్ ఏరియా, ఎప్పుడు రష్ రోడ్ అండి అది. ఇది గుడి వాళ్ళ అంటే ఈ విలేజ్ వాళ్ళ టెంపుల్ అండి ఇది. ఇక్కడ మంచి ఫ్రీ కాస్టింగ్తో వేసిండు ముందు. బట్ రోడ్ కింద అంటే కొంచెం డౌన్ ఉంటుందండి మన బిట్టు. కానీ ఇట్లకెళ్ళి ఇది రోడ్ ఉంది కాబట్టి మనకు ఈ రోడ్కి మాత్రం లెవెల్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్ రోడ్కు లెవెలింగ్ ఉంటుంది. నార్త్ ఫేస్ రోడింగ్ ఇది. ఇక్కడ నుంచి ఈ కడి నుంచి ఇటు ఎంత ఉంటుందో అటు అంతే ఉంటుంది రోడ్. మనం చూడవచ్చు రోడ్కి మంచి ప్రీ కాస్టింగ్. ఎదురుగా కూడా మంచి మంచి బిట్లు ఉన్నాయి. వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇది కూడా రోడ్ ఉంటుంది ఇటు. ఇది దీని చుట్టుపక్కల వ్యూ మనకి ఇదే సైట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇది మడి అవుపిస్తుంది కదా, ఇది స్క్వేర్లో. ఈ మడి రాదండి, ఇది వేరే వాళ్ళది. ఓన్లీ ఈ మడి 14 గుంటలు, 1,60,000 రూపాయల గుంట. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైన మందిర్కి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది.